నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని, మరో 25 మంది గాయపడ్డారని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ సిపిఆర్ఓ సభ్యసాచి తెలిపారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారిలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఈ కవచ్ వ్యవస్థపై అనేక ఆరోపణలు వస్తాయి. కవచ్ ఉండుంటే రైలు ప్రమాదాలు జరగవని చాలా మంది చెబుతూ ఉంటారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏమైందంటూ చాలా మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రైల్వే భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లోకోమోటివ్ పైలట్ రెడ్ సిగ్నల్ ని గమనించడంలో విఫలమైతే, సిగ్నల్ ను అధిగమించే వేగంతో కొనసాగితే వారిని అప్రమత్తం చేయడానికి కవచ్ రూపొందించబడింది. పైలట్ గంటకు 15 కిలోమీటర్ల కంటే తక్కువ వేగాన్ని తగ్గించకపోతే కవచ్ ఆటోమేటిక్ గా బ్రేకులను వర్తింపజేసి రైలును నిలిపివేస్తుంది. ట్రాక్ బాగాలేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, అలాగే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి రైళ్లను ఆపేలా చేస్తుంది. అంతేకాకుండా వంతెనలు, మలుపులు ఉన్న ప్రాంతాల్లో కూడా రైలు వేగాన్ని తగ్గించేలా చేస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ లేకపోవడంతోనే ఈ ప్రమాదాన్ని ముందుగా నివారించడం సాధ్యం కాలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. లోకోమోటివ్లు, ట్రాక్లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పనిచేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక సిస్టమ్ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. రైలు ఢీకొనడానికి ప్రధాన కారణమైన లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు కవచ్ హెచ్చరిస్తుంది. సిస్టమ్ లోకో పైలట్ ను అప్రమత్తం చేస్తుంది. బ్రేక్లను నియంత్రించగలదు. నిర్ణీత దూరంలోపు అదే లైన్లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. పరికరం రైలు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. లోకోమోటివ్లకు సిగ్నల్లను పంపుతుంది. ఇది పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సహాయపడుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థలో ఎన్నో ఉపయోగాలున్నాయి. పరిశోధనలు, పరీక్షలు దాటుకొని ఈ రక్షణ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేశారు. అనేక ట్రయల్స్ ను కవచ్ సమర్థవంతంగా పూర్తి చేసుకుంది. ప్రయాణంలో ఉండగా రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం, సిగ్నల్ దాటడం, ఎదురెదురుగా రైళ్లు ఢీకొట్టే పరిస్థితి ఎదురవ్వడం, పరిమితికి మించిన వేగంతో రైళ్లు ప్రయాణించడం, రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కవచ్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా రైలు ప్రమాదాలను పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో నిరోధిస్తుంది. కవచ్ వ్యవస్థ ఏర్పాటుతో రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించి ఢీకొట్టే ప్రమాదాలను నివారించవచ్చు. కవచ్ రైల్వే రక్షణ వ్యవస్థలో భాగంగా ఉంది. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవచం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థను 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమల్లోకి తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్ లో సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఏడాది బడ్జెట్ లో దీనికి భారీ కేటాయింపులే చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా తీసుకువచ్చిన ఈ సాంకేతికత రైల్వే ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ రైలు ప్రమాదం జరిగిన రూట్ లో ఆ టెక్నాలజీ ఉందా అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. కవచ్ ను అమలు చేయడానికి భారతీయ రైల్వేలకు కిలోమీటర్కు 50 లక్షలు ఖర్చవుతుంది. ప్రస్తుతం కవచ్ కేవలం 1500 కిలోమీటర్లకు రైలు మార్గాలను మాత్రమే కవర్ చేస్తుంది. ఇది మొత్తం 68,000 కిలోమీటర్ల నెట్వర్క్ లో ఒక చిన్న భాగం. దాని కవరేజీని విస్తరించడం, ముఖ్యంగా అధిక జనసాంద్రత గల మార్గాలలో, ఒక భయంకరమైన సవాలుగా మిగిలిపోయింది. భారతీయ రైల్వేలు కవచ్ అమలు కోసం రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ ఫండ్ నుండి 2,000 కోట్ల రూపాయలతో సహా సిగ్నలింగ్ అండ్ టెలికాం బడ్జెట్ కింద 4,000 కోట్ల రూపాయలు కేటాయించింది.